ఇక రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి. ఇవాల్టి విచారణకు పలు కారణాలతో హాజరు కాలేకపోయినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. రేపు విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయిరెడ్డి చెప్పే అంశాలు కేసులో కీలకమవుతాయని అధికారులు చెబుతున్నారు. రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి. ఇవాల్టి విచారణకు పలు కారణాలతో హాజరు కాలేకపోయాయని తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసిన అధికారులు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఈ కేసులో కీలక సూత్రధారిగా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఆ మార్గంలో అలాగే మరి కొంతమంది సన్నిహితులు సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేశారు. ఎందుకంటే 2019 ముందు ఇంత ఆస్తులు లేవని గుర్తించడంతో పాటు ఈ 5 ఏళ్లలో మద్యం ద్వారానే అతని అక్రమ సంపాదన కూడా భారీగా పెరిగిందని, వాటి ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు కట్టడం కావచ్చు, సినిమాలు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా ఆయన విచారణ చేసేందుకు కూడా ఆ సిట్ అధికారులు ఇందులో పాత్రదారులు సూచనలు కాబట్టి ఆ రోజు ఎవరైతే విషారీ కంపెనీకి సంబంధించి బెదిరించి భయపెట్టి ఆ మద్యం తయారీని ఆపిచ్చేశారో వాళ్ళను కూడా విచారించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో విజయసాయిరెడ్డి గతంలోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మక్రియ మద్యం కుంభకోణానికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో ఆయన నుంచి మరింత సమాచారం సేకరించిన సాక్షిగా వచ్చి తమ దగ్గర వివరాలు ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ రమ్మని అందులో ప్రతికూలంగా ఈ రోజు వస్తానని చెప్పి కూడా పోలీసు అధికారులు సిట్ అధికారులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30కి ఆయన వస్తారని కూడా అందరూ ఎదురు చూశారు. అయితే 12 విజయసాయిరెడ్డి రాక తప్పదని తెలుసుకున్న సిట్ అధికారులు కూడా మొత్తం సిట్ అధికారుల బృందం కూడా 10:30 కల్లా సిఆర్సీపీ కార్యాలయం కూడా చేరుకుంది. అయితే 12 గంటల వరకు ఎదురు చూసినా రాకపోవడంతో ఈ సంబంధించి సిట్ అధికారులు ఆరా తీగా తాను ఈరోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నానని, ఈరోజు తప్పకుండా హాజరవుతానంటూ సమాచారం పంపినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు తప్పకుండా విజయసాయిరెడ్డి వస్తారు. ఇది మద్యం కుంభకోణానికి సంబంధించి అందరికీ సమాచారం ఉందో మొత్తం కూడా వివరాలు అందిస్తారని కూడా భావిస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి ఫర్దర్ గా ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.